హాయ్ హలో నమస్తే, నేను మీ జెస్సీ. ఇవాళ జున్ను ఎలా చేయాలో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ముందుగా 2 గ్లాసులు జున్ను పాలు తీసుకోవాలి. ఇవి ఫస్ట్ డే తీసిన జున్ను పాలండి. ఇవి 2 గ్లాసుల జున్ను పాలకి నేను ఇక్కడ 6 గ్లాసుల మామూలు పాలు వేస్తున్నాను. 1:3 రేషియోలో వేస్తున్నాను. అంటే ఒక గ్లాసు జున్ను పాలకి 3 గ్లాసులు చొప్పున మామూలు పాలు అనేవి వేసుకోవాలి. లేదంటే 1:4 రేషియోలో అయినా వేసుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి. నాకైతే 1/2 కేజీ బెల్లం అయితే పట్టిందండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి అనేది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో వాటర్ పోసుకుని మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాల గిన్నె ఇందులో పెట్టేసుకోవాలి. వాటి మీద మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 30 మినిట్స్ తర్వాత జున్ను అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. చాలామంది జున్నులో ఉండే వాటర్ని చాలా ఇష్టపడతారు. అలా మీకు ఎక్కువ వాటర్ కావాలనుకుంటే పాలు మిక్స్ చేసేటప్పుడే 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకుని మిక్స్ చేసుకుని కుక్ చేసుకోండి. చాలామంది ఇందులో సొంటి పొడి కూడా వేసుకుంటారు. మేమైతే ఇలానే చేసుకుంటాం. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.